ఇయాల మేము అవమానం చేస్తున్నామని నువ్వు సిరాకు పడుతున్నావేమో తిరుపతి. వాళ్ళు ఎంత అవమానించిపోయినారో నీకు తెలీదు. మేమేం చేశాం? చిన్నదానికి జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. మీ అక్క పేరు మీద మీ అమ్మ స్కూల్ కొన్నది అనగానే వానరసేన వనభోజనానికి వెళ్ళడానికి ఎట్టా గంతులేస్తాయో అట్టా గంతులేసుకుంటూ రిబ్బను కత్తిరించడానికి వచ్చినారు కదా. అప్పుడు పుసుక్కున మీ అమ్మ నేను మాట అంటే నీ కాలికేసుకుని 7వ నెంబర్ చెప్పుని చేతిలో పట్టుకుని నా దవడలు వాయించేస్తానని చెప్పేసి ఊళ్ళో వాళ్ల ముందు పరువు తీసిన పాపవు నువ్వే కదమ్మా. ఎవరు తప్పుడు కూతలు కోసినా పుట్టగతులు లేకుండా పోతారు మావయ్య. అసలు వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదక్కా. చిన్నపిల్ల చేసింది మనసులో పెట్టుకుంటారా? సరే, చిట్టి మరదలు చాలా చిన్నదే అనుకుందాం. మరి నువ్వు వయసులో ఉన్న ఈ ఆడోళ్ళందరికన్నా పెద్దదానివే కదా శివ. మీ అక్క చావు వెనక మా నాన్న చెయ్యుందనేసి నీ భర్త చేతిలో ఉన్న కొరడా నీ చేతిలోకి తీసుకొని ఒంటి మీద చర్మం ఊడొచ్చేలాగా 50 కొరడా దెబ్బలు కొట్టావు. మర్చిపోయావా? అది అవమానించడం కాదు, పెదనాన్న చేసిన తప్పుకి శిక్ష. శిక్ష నేనేదైనా నేరం చేస్తుంటే కోర్టుకు ఎక్కించాల్సింది. మీసం తిప్పుకుంటూ ఏ తప్పు చెయ్యలేదని మళ్ళీ ఊళ్ళోకి అడుగు పెట్టేటోణ్ణి. కాని ఊరందరి ముందు నాకు అవమానం జరగాలని నువ్వు కావాలని అట్టా చేసినావు శివపార్వతి. ఎంతో మంది అమాయకుల్ని మీ స్వార్థం కోసం బలి చేశారు. సొంత తమ్ముడి కూతురని కూడా చూడకుండా ఏ దుర్మార్గుడికో ఇచ్చి కట్టబెట్టారు. చదువుకుంటాను, కలెక్టర్ అవుతాను అంటూ మీ కాళ్ళ వేళ్ల పడితే కాలితో తన్నింది కూడా గుర్తుంది నాకు. మా కాళ్ళ మీద వేలాడటం కాదు అని మా అక్కని ఉరితాడు మీద వేలాడేలా చేశారు. నువ్వు చేసిన దాష్టికానికి, నువ్వు చేసిన నిర్వాకానికి, నువ్వు చేసిన పాపానికి ప్రతి దానికి తగ్గ శిక్ష పడాలి. ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క కొరడా దెబ్బ తగిలినప్పుడు, నీ చర్మం చీరినప్పుడు, నిన్ను కన్న అమ్మైనా గుర్తొచ్చినప్పుడు ఆడపిల్ల విలువేంటో గుర్తొస్తుందని నిన్ను కొట్టాను పెదనాన్నా. శబాస్, చూసినావా గంగా నీ పెండ్లం పొగరు? సర్పంచ్గా నిన్ను అడ్డు పెట్టుకుని దాని కసంతా తీర్చుకుండాది. గంగా న్యాయం చేశాడు, మీరు అన్యాయం చేశారు. ఎవరికి ఏ శిక్ష పడాలో అది పడింది. అదంతా మనసులో పెట్టుకొని ఈ రోజు ఇలా అవమానించడం సరికాదండి. ఇంకా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు వరుస కట్టున్నారు కదా నాన్న. రూపాయి రూపాయి పోగేస్తే తప్ప వీళ్ళని అత్తారింటికి తోలడం కష్టం. పొగ చూరినప్పుడు లటుక్కున దీని మెడలో తాలి కట్టినట్టు నాలాగే వీళ్ల మెడలో పసుపు తాడు కట్టే మగాళ్ళు ఎవరొస్తారో ఏంటో.
2 అడుగులు వెనక్కి వేసినట్టున్నావు బావా. మా అన్నయ్య కొట్టింది నిన్ను కాదు, నీళ్ల గ్లాసుని. గంగ దెబ్బ అంటే అలాగే ఉంటుంది మరి. ఏంటి పెద్ద పోటుగాడని బెదిరిస్తున్నారా? గంగ్ ఇంకా మా ఇంట్లోనే ఉన్నాడు, ఆ విషయం మర్చిపోకండి. ఇది నీ ఇల్లు అని విర్రవీగొద్దు.